హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మనము సర్క్యూట్ బ్రేకర్ గురించి, స్టేట్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. అండ్ సర్క్యూట్ బ్రేకర్ ప్రాపర్టీస్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ప్రీవియస్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏంది, ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ అనేది అయితే నేర్చుకున్నాం. దాని కంటిన్యూషన్ ఈ వీడియో. అండ్ ఇక్కడ మనము సర్క్యూట్ బ్రేకర్ స్టేట్స్ చూసుకున్నట్లయితే క్లోజ్డ్ స్టేట్, ఓపెన్ స్టేట్, ఆఫ్ ఓపెన్ స్టేట్ అనేది అయితే ఉంది. మనం ప్రీవియస్ చూసాము క్లోజ్డ్ స్టేట్, ఓపెన్ స్టేట్, స్విచ్, ఓపెన్ స్విచ్, క్లోజ్ స్విచ్ అనేసి అయితే ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము. ఇక్కడ మనకు క్లోజ్డ్ స్టేట్ వచ్చేసి మనకు ఏదైతే స్టూడెంట్ సర్వీస్ అండ్ అడ్రస్ మైక్రో సర్వీస్ కమ్యూనికేట్ జరుగుతున్నాయో అప్పుడు మనకు క్లోజ్డ్ స్టేట్ ఉంటే మనకు స్టూడెంట్ సర్వీస్ నుండి అడ్రస్ మైక్రో సర్వీస్కి అన్ని కాల్స్ అనేది అయితే అలౌ ఉంటుంది. అందుకే మనం ఇక్కడ క్లోజ్డ్ స్టేట్ వచ్చేసి ఆల్ కాల్స్ అలౌడ్ అనేసి అయితే పెట్టుకున్నాము. అప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది అనేది అయితే ఉండదు. మనకు అడ్రస్ మైక్రో సర్వీస్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నప్పుడు మనకు స్టూడెంట్ సర్వీస్ నుండి ఎన్ని కాల్స్ వస్తాయో అన్ని కాల్స్ మనకు పర్ఫెక్ట్గా అడ్రస్ మైక్రో సర్వీస్కి అనేది అయితే వెళ్తూ ఉంటాయి. ఒకవేళ ఓపెన్ స్టేట్‌లో ఉన్నట్లయితే లైక్ అడ్రస్ మైక్రో సర్వీస్ అనేదైతే డౌన్ అవ్వడం గానీ, హై ఫెయిల్యూర్ రేట్‌గా రావడం గానీ, ఆ విధంగా ఉన్నప్పుడు మనకు ఎటువంటి కాల్స్ అనేదైతే అడ్రస్ మైక్రో సర్వీస్‌కి కాల్స్ అనేదైతే వెళ్ళవు. అందుకే మనం ఓపెన్ స్టేట్ అనేసైతే పెట్టుకుంటాము. నో కాల్స్ అలౌడ్ అనేదైతే ఉంది కదా! అండ్ అప్పుడు మనకు అడ్రస్ మైక్రో సర్వీస్ డౌన్ గానీ, హై ఫెయిల్యూర్ రేట్స్ గానీ, లేదా డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వకపోవడం గానీ, ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మనకు ఏవైతే స్టూడెంట్ మైక్రో సర్వీస్ నుండి కాల్స్ అడ్రస్ మైక్రో సర్వీస్‌కి వస్తాయో, అప్పుడు అడ్రస్ మైక్రో సర్వీస్ ఓపెన్ స్టేట్‌లో ఉంటే, అడ్రస్ మైక్రో సర్వీస్ ఓపెన్ స్టేట్‌లో ఉంటే, ఆ అడ్రస్ మైక్రో సర్వీస్‌కి వచ్చిన కాల్స్‌లో సగం కాల్స్ మనము ఆఫ్ ఓపెన్ స్టేట్‌కి వెళ్ళేలాగా మనము డిఫైన్ అనేదైతే చేసుకుంటాము. ఫ్యూ కాల్స్ అలౌడ్ ఆఫ్ ఓపెన్ స్టేట్ అనేదైతే ఉంది గదా! ఈ ఫ్యూ కాల్స్ ఓపెన్ స్టేట్‌కి మనము కొన్ని కాల్స్ అనేదైతే డిఫైన్ చేసుకుంటాము. ఎందుకంటే అడ్రస్ మైక్రో సర్వీస్‌కి ఎటువంటి కాల్స్ ఓపెన్‌లో ఉన్నప్పుడు మనకు కొన్ని కాల్స్ ఆఫ్ ఓపెన్ స్టేట్‌కి అనేదైతే పాస్ చేసుకోవచ్చు. దానికోసం మనం రెసిలియన్సీ, 4Z డిపెండెన్సీ యూజ్ చేస్తాము. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో కాన్ఫిగరేషన్స్ అనేదైతే చేసుకుందాము. ఇక్కడ మీకు ఇంకా సర్క్యూట్ బ్రేకర్ ప్రాపర్టీస్ గురించి అయితే చెప్పాల్సి ఉంటుంది. ఇది కాన్సెప్ట్ అనేదైతే నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ స్లైడింగ్ విండో సైజ్ చూసుకున్నట్లయితే మనకు క్లోజ్డ్ స్టేట్ వచ్చేసి మనకు క్లోజ్డ్ స్టేట్ నుండి ఓపెన్ స్టేట్‌కెళ్ళేటప్పుడు మనకు ఒక స్టూడెంట్ మైక్రో సర్వీస్ నుండి అడ్రస్ మైక్రో సర్వీస్‌కి ఒక 1000 కాల్స్ వచ్చినట్లయితే, స్టూడెంట్ మైక్రో సర్వీస్ నుండి అడ్రస్ మైక్రో సర్వీస్‌కి ఒక 1000 కాల్స్ వచ్చినట్లయితే, ఈ స్లైడింగ్ విండో సైజ్ అనేది ఏందంటే మనకు ఆ 1000 కాల్స్‌లో అన్ని 1000 కాల్స్ అనేదైతే ఐడెంటిఫై చేయకుండా లైక్ లాస్ట్ 900 టు లైక్ 901, 900 టు 1000 కాల్స్. లాస్ట్ 100 కాల్స్‌ని తీసుకున్నట్లయితే, ఇక్కడ మనకు క్లోజ్డ్ స్టేట్ నుండి ఓపెన్ స్టేట్‌కి ఫెయిల్యూర్ రేట్ థ్రెషోల్డ్ అనేది ఒక పర్సెంటేజ్ మనం పెట్టుకున్నట్లయితే, లైక్ ఒక 50% కన్నా ఎక్కువ ఫెయిల్యూర్ రేట్ వచ్చినట్లయితే, అప్పుడు మనకు ఆ ఓపెన్ స్టేట్ అనేది ఏదైతే అడ్రస్ మైక్రో సర్వీస్ ఓపెన్ స్టేట్ అనేది ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ అంటే, మనం పెట్టుకున్న ఫెయిల్యూర్ రేట్ థ్రెషోల్డ్ 50% కన్నా ఎక్కువ ఫెయిల్యూర్ రేట్ ఉంటే అప్పుడు మనకు ఆ అడ్రస్ మైక్రో సర్వీస్ ఓపెన్ స్టేట్ అనేదైతే వెయిట్ డ్యూరేషన్ ఓపెన్ స్టేట్ అనేది మనం ఒక 30 సెకండ్స్ అనేదైతే టైం అనేదైతే ప్రొవైడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఒక 30 సెకండ్స్ టైం అనేదైతే ప్రొవైడ్ చేసుకున్నప్పుడు అడ్రస్ మైక్రో సర్వీస్‌కి ఏవైతే కాల్స్ లైక్ స్టూడెంట్ మైక్రో సర్వీస్ నుండి అడ్రస్ మైక్రో సర్వీస్‌కి ఏవైతే కాల్స్ వస్తున్నాయో, లైక్ స్టూడెంట్ సర్వీస్ నుండి అడ్రస్ సర్వీస్‌కి కాల్స్ వచ్చినప్పుడు ఫెయిల్యూర్ రేట్ థ్రెషోల్డ్ కన్నా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటే అప్పుడు మనకు ఈ టైమ్ డ్యూరేషన్‌ని బేస్ చేసుకొని ఒకవేళ రిసాల్వ్ అయితే నో ప్రాబ్లమ్. అవ్వకపోతే మనకు ఇది ఓపెన్ స్టేట్‌లోకెళ్ళిపోతుంది. ఓపెన్ స్టేట్‌లో నుంచి వచ్చిన కాల్స్ లైక్ ఏదైతే ఇప్పుడు 100 కాల్స్ వచ్చాయనుకోండి స్టూడెంట్ మైక్రో సర్వీస్ నుండి. అప్పుడు మనకు అడ్రస్ మైక్రో సర్వీస్ ఓపెన్ స్టేట్‌లో ఉంటే, ఈ అడ్రస్ మైక్రో సర్వీస్‌కి వచ్చిన 100 కాల్స్‌లో ఒక 50% కాల్స్ అనేది నేను ఆఫ్ ఓపెన్ స్టేట్‌కి పంపియాలనుకుంటున్నాను. లైక్ ఆఫ్ ఓపెన్ స్టేట్ అడ్రస్ మైక్రో సర్వీస్‌కి వెళ్ళాలి అనేది నేను కాన్ఫిగరేషన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆటోమేటిక్ ఫ్రమ్ ఓపెన్ టు ఆఫ్ ఓపెన్. అంతే కదా! ఇప్పుడు మనకు అడ్రస్ మైక్రో సర్వీస్‌కి వచ్చేసి అక్కడ ఓపెన్ స్టేట్‌లో ఉంది. ఓపెన్ స్టేట్‌లో అంటే నో కాల్స్ అలౌడ్. అప్పుడు మనము ఆఫ్ ఓపెన్ స్టేట్‌కి ఆటోమేటిక్‌గా ఎళ్ళాలంటే అప్పుడు ఫ్యూ కాల్స్ అనేదైతే మనము అలౌడ్ చేస్తాము ఆఫ్ ఓపెన్‌కి.
దానికి ఇక్కడ చూసుకోవచ్చు పర్మిటెడ్ నెంబర్ ఆఫ్ కాల్స్ ఇన్ హాఫ్ ఓపెన్ స్టేట్. మనం ఎన్ని కాల్స్ వెళ్ళాలి అనేది మనం ఇక్కడ పర్మిట్ చేసుకోవచ్చు. తర్వాత కూడా మనము ఇక్కడ చెక్ చేసుకుంటే అది ఫెయిల్యూర్ రేట్ థ్రెషోల్డ్ కన్నా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ అంటే మళ్ళీ ఓపెన్ స్టేట్‌కి అనేది అయితే రిటర్న్ వెళ్తది. ఒకవేళ లేదు మాకు కరెక్ట్‌గా ఉంటే ఫెయిల్యూర్ రేట్ లెస్ థాన్ ఫెయిల్యూర్ రేట్ థ్రెషోల్డ్ అంటే ఫెయిల్యూర్ రేట్ థ్రెషోల్డ్ 50% ఇచ్చాం కదా! ఆ 50% కన్నా ఫెయిల్యూర్ రేట్ తక్కువ అంటే మళ్ళీ క్లోజ్ స్టేట్‌కి అనేది అయితే వెళ్తుంది. ఈ విధంగా మనము రెసిలియన్సీ 4J డిపెండెన్సీ యూజ్ చేసుకొని ఈ సర్క్యూట్ బ్రేకర్ గురించి మనము కాన్ఫిగరేషన్స్ అనేది అయితే చేసుకుంటాము మన మైక్రో సర్వీసెస్‌లో. మీకు ఇప్పుడు క్లియర్‌గా లేకపోయినా గానీ నెక్స్ట్ వీడియోలో మనం కోడింగ్ నేర్చుకొని టెస్ట్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతది. ఇవన్నీ మనము ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేసుకుంటాము. లైక్ ఫెయిల్యూర్ రేట్ థ్రెషోల్డ్, ఈ ఓపెన్ స్టేట్ నుండి ఆఫ్ ఓపెన్ స్టేట్‌కి ఏ విధంగా ఆటోమేటిక్‌గా వచ్చేలాగా చేసుకుంటాము. ఈ పర్మిటెడ్ నంబర్ ఆఫ్ కాల్స్‌ని ఎన్ని ప్రొవైడ్ చేయాలనేదైతే మనం నెక్స్ట్ వీడియోస్‌లో కాన్ఫిగరేషన్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా అర్థమైతది. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.